గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గత వారం 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో అలాగే సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. అయితే తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మీడియా మిత్రులతో మాట్లాడడం కూడా జరిగింది. ఎస్, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది, దానికి బదులుగా కేసీఆర్ గవర్నర్ కావచ్చు, లేదా కేటీఆర్ కేంద్ర మంత్రి కావచ్చు, అలాగే కవిత రాజ్యసభకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం, ఏ ప్రాతిపదికన ఈ కామెంట్స్ రేవంత్ రెడ్డి చేశారు? అలాగే సోషల్ మీడియాలో అయితే రెండు వైపుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ఈ యొక్క వాదనను లేదా ఈ ప్రచారాన్ని ఖండించారు. అలాంటిది ఏం లేదు, మాకు అంత అవసరం కూడా ఏం లేదు, మరో 50 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినప్పటికీ కూడా ఈ ప్రచారానికి ఎక్కడా కూడా తెరపడలేదు. అలాగే మరోపక్క బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు కూడా మాట్లాడుతూ, లేదు అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కాదు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందంటూ ఆయన మరో రకమైనటువంటి చర్చకు దారితీసింది. సో అసలు ఎవరిలో ఏ పార్టీతో విలీనం అవుతుంది? గత అధికారం కోల్పోయిన తర్వాత సహజంగానే చాలామంది ఆ పార్టీని సుమారుగా ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, పవర్లో ఉంది కాబట్టి. మరికొంతమంది వెళ్ళే అవకాశం ఉందనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ చర్చ ఎందుకు జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు, నైతికంగా ఆ పార్టీని దెబ్బతీయడానికి ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే ఇందులో వాస్తవం ఎంత అని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ నాయకులు అభిషేక్ జగని గారు, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా అభిషేక్ గారు మీతో మొదలు పెడతాను. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. అభిషేక్ గారు, చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ. అంటే సహజంగానే పొలిటికల్ లీడర్స్ ఏవో కామెంట్ చేస్తుంటారు, కానీ గత వారం 10 రోజులుగా ఈ సోషల్ మీడియాలో జరుగుతోంది బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుందట, దానికిగానే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం, అక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడడం, ఒక ఒప్పందం కుదిరిందంటూ ఒక రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఇన్ని రోజులు రెస్పాండ్ కాలేదు, బట్ నిన్న ఎప్పుడో బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా ఉన్నారు, లేదు అలాంటి అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లోకి వెళ్తుందని చెప్పి. అసలు ఏంటి ఇలాంటి ప్రపోజలు, ఇలాంటిది ఏమన్నా అసలు ఢిల్లీలో ఏమైనా జరిగిందా చర్చ? ఎందుకు మొదలైంది ఇది? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఢిల్లీలో జరిగిన విషయాలు అయితే నాకు తెలియదండి, కానీ పార్టీ సిస్టంలో అయితే మర్జర్ లాంటివి ఎటువంటి వాటికి ప్రోత్సాహకము, మర్జర్ లాంటి ఎటువంటి ఆస్కారము ఉండదని నేను అనుకుంటున్నాను. వ్యక్తులుగా ఎవరైనా వస్తే గనక ఆ నాయకుడు కానివ్వండి, ఆ ఇండివిజువల్ యొక్క ప్రొఫైల్ చూసి పార్టీ నాయకత్వం అన్న నిర్ణయం తీసుకొని ఆ నాయకుడిని పార్టీలో చేర్పించుకునే అవకాశం ఇండివిజువల్ గా ఉంటుంది. అది కూడా సబ్జెక్ట్ టు ద అనాలిసిస్, అంటే ఆ వ్యక్తి మీద ఉన్న అభిప్రాయము, ఆ వ్యక్తి మీద ఉన్న ప్రజాభిప్రాయం కానివ్వండి, డ్యూ డిలిజెన్స్ లో వచ్చే రిపోర్ట్ వల్ల కానివ్వండి, అది కేసు టు కేసు వేరీ అవుతుంది. ఇలా గంపగుత్తగా చేర్చుకోవడాలు, ఎమ్మెల్సీలు 6 ఒకేసారి వస్తే చేర్చుకోవడము, ఇక్కడ ఇదైతే బీజేపీలో నడవదు, బీజేపీ పాలసీలో అది లేదు. అండ్ పార్టీ విలీనము, పార్టీ మర్జర్ లాంటివి అయితే అస్సలు వాటికి ఒక 1% కూడా స్కోప్ అన్నది టోటలీ, అంటే ఇన్ మై అండర్స్టాండింగ్ 1% స్కోప్ కూడా ఉండదండి. అండ్ వచ్చే వాళ్ళందరికీ కూడా బీజేపీ సుస్పష్టమైన పాలసీ, వాళ్ళు ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు అయితే కనుక ఇతర పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళైతే రిజైన్ చేసే బీజేపీ చేర్చుకోవడం జరుగుతుంది. ఇది మన బీజేపీలో ఇక్కడ స్టాండర్డ్ ప్రాక్టీస్ గా ఉంది. సో రావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా ఇక్కడ నాయకత్వాన్ని అప్రోచ్ అవ్వచ్చు. నాయకత్వం వాళ్ళకి పరిశీలించి గో అహెడ్ ఇస్తే, వారు ఆల్రెడీ ఎన్నుకోబడి ఒక గవర్నమెంట్ పబ్లిక్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళైతే రాజీనామా సమర్పించి వచ్చి బీజేపీలో చేరవచ్చు. ఓకే, అంటే వ్యక్తులు చేరవచ్చు, కానీ పార్టీ మర్జింగ్ అనే దాన్ని బీజేపీ ప్రోత్సహించదు. అసలు అలాంటి దాన్ని మేము ఎంకరేజ్ చేయమంటారా? అంతే అండి. అసలు అంటే ఎందుకు ఇది మొదలైందంటారు? మీ అబ్జర్వేషన్ మేరకు బీజేపీ ఏంటంటే బయింగ్ టైం అండి. బేసిక్ గా ఏదో ఒక నెరేటివ్ చేస్తూ ఉండాలి,
బీఆర్ఎస్ వస్తే ఇక్కడ ఏదో అయిపోతుంది అంటే బీఆర్ఎస్ కి ఏదో అస్తిత్వం ఉంది అని వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఒక పొలిటికల్ రెలవెన్స్ ఉంది, మేము ఇంకా పొలిటికల్లీ రెలవెంట్ అని చూపించుకునే నిత్య ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. సో నరేటివ్ నుంచి బయటికి వెళ్ళకూడదు, మన నరేటివ్ ఉండాలి, మన రెలవెన్స్ కాదంటే సరే, ఎవరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎవరై ఉండవచ్చు అసలు? ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారని వాళ్ళు చెప్పుకున్నా కూడా ఎవరి గురించి చర్చ జరుగుతుంది? బీఆర్ఎస్ గురించి జరుగుతుంది. బీఆర్ఎస్ కి డిమాండ్ క్రియేట్ చేయడానికి లేదా బీఆర్ఎస్ సంఖ్య గురించి అందరు చర్చించుకోవడానికి వాళ్ళు వస్తే ఇప్పుడు కొత్తగా మాకైతే ఒరిగేది ఏం లేదండి. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతాయుత పార్టీగా ప్రజా సమస్యలపై గత ప్రభుత్వంపై కూడా పోరాడాము, ప్రస్తుత ప్రభుత్వంపై కూడా నిరంతరము మా నాయకులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ అన్ని అంశాలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు, ఇలాగే ఉంటారు. సో వాళ్ళు కొత్తగా వచ్చినా కూడా మాకు సంఖ్యాబలం పెరిగే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేస్తే తప్ప మా దగ్గర రావడానికి వీలు లేదు. రాజీనామా చేసి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? అంతటి నిబద్ధత కలిగిన నాయకులు మళ్ళీ బీజేపీలో చేరిన తర్వాత వారు ఖచ్చితంగా ఎన్నుకోబడతారని వారికి కూడా వ్యక్తిగతంగా కాన్ఫిడెన్స్ ఉందా? ఒకవేళ రాజీనామా చేసి వస్తే తీసుకుంటారా? అదే కేసు టు కేసు అన్నాను కదా. ఎవరన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని, రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని టచ్లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పి ఇట్లా జాయిన్ అవ్వాలనుకుంటున్నామని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే పార్టీ నాయకత్వం వాళ్ళని గైడ్ చేస్తుంది. అసలు వాళ్ళని చేర్పించుకునే ఆస్కారం ఉంటుందా లేదా, ఎటువంటి కండిషన్స్ పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మాకున్న నాయకులు ఉంటారు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉంటారు. సో మా పార్టీ కల్చర్ గురించి చెప్పడము, ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పడము, వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ తో వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడము, అసలు వారిపైన మన కార్యకర్తలు, స్థానిక కార్యకర్తలు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉందో, సో పార్టీకి ఇంటర్నల్ గా ఏదైతే ఒక ఎక్సర్సైజ్ మెకానిజం ఉంటుందో అవన్నీ చేసి పార్టీ వాళ్ళకి చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్ చెప్తుంది, ఇలాగైతేనే చేర్చుకుంటాము. అందులో మ్యాండేటరీగా అందరికి కామన్ గా ఉండే బ్లాంకెట్ కండిషన్ ఏంటంటే ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళైతే రాజీనామా చేసి రావాలి. సో అక్కడే నాకు తెలిసి 80% మంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ రావడానికి ఎక్కువగా మొగ్గు చూపకపోవచ్చు, ఎందుకంటే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎన్నుకోబడతారని వాళ్ళకంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పైన ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూసాం. అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రిలవెన్స్ కోల్పోవడానికి అధికారం కోల్పోవడం మాత్రమే కారణం కాదండి. అధికారం అన్నది ఎన్నో పార్టీలు కోల్పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, రాజకీయంలో ఇదంతా సహజం. కానీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించిన విధానం, ఎవరికి అందుబాటులో లేకపోవడము, అందరినీ దూరం పెట్టడము అండ్ అణచివేతకి గురి కావడం, అంటే ప్రతి ఏరియాలో కూడా ఒక లోకల్ డాన్ ని ఏర్పాటు చేసుకొని ఇతరులందరినీ కూడా వారికే అందరూ తలొగ్గి ఉండే విధంగా చేయడము, ఒక అప్రజాస్వామికంగా ఒక డిక్టేటోరియల్ గా బిహేవ్ చేయడం వలన బీఆర్ఎస్ పార్టీ అనేది ఆర్గనైజేషన్ గా ఇవాళ బలహీనపడ్డది. కేవలము ప్రజా ఆశీర్వాదం, ప్రజా ఆమోదం కోల్పోవడం వలన కాకుండా వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల, తప్పిదాల వల్ల, పెద్ద పెద్ద నాయకులని అవమానించడం వలన ఇవన్నీ ఎన్నో ఉంటాయి. అంటే పాపం అంతా మూట కట్టుకున్నారు, ఇవాళ అది పండింది, పాపం పండింది. కాబట్టి మీరు చెప్తున్నది వాళ్ళు ప్రజల్లో ఆదరణ కోల్పోయారు కాబట్టి వాళ్ళ రిలవెన్స్ను చాటుకోవడానికి లేదా వాళ్ళ ఉనికిని, అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఆ పార్టీనే ఏదో ఒక విధంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందనేది మీ వాదన. ఏదైనా చేసి వార్తల్లో ఉండాలండి, రిలవెంట్ గా ఉండాలి. అంతలోపు వారు అనుకున్న ఏదో ఒక అండర్స్టాండింగ్ వస్తారు కాంగ్రెస్ తో. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి సూటబుల్, ఎందుకంటే కుటుంబ విధేయత, చెంచాగిరి రాజకీయాలు, ఐడియాలజీ లేకపోవడము, సొంత కన్ను పొడుచుకోవడము. తెలంగాణ పార్టీ కావచ్చు, మేమేదో అఖిల భారతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఏదో చేస్తాం, నేషనల్ ఆస్పిరేషన్ ఉండడం తప్పు కాదు. ఇప్పుడు మీకు ప్రజా ఆమోదం వచ్చింది, తెలంగాణ పార్టీ కాబట్టి వచ్చింది. ఇవాళ మీరు ఆ తెలంగాణని పక్కన పెట్టేసి మేము కొత్త పోకడలకు పోతాము, ఇవాళ మా దగ్గర కమిషన్ డబ్బులు ఎక్కువైనాయి, 4 రాష్ట్రాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాము అనుకుంటే సొంత రాష్ట్రంలోనే ఓడిపోయారు. ఎందుకంటే డబ్బులతో మాత్రమే రాజకీయాలు చేయలేరు కదండి, రిసోర్సెస్ ఆర్ నీడెడ్. సో ఆవిర్భావం నుండి ఇవాళ ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో పూర్తిగా పెడదోవ పట్టడం వల్ల
రాజకీయ అస్తిత్వం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తన ఉనికిని చాటుకోవడం కోసం చేస్తున్న ఒక డ్రామా మాత్రమే అండి. ఓకే ఓకే అభిషేక్ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.